మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందినటువంటి తునికి లక్ష్మీ రామరెడ్డి గారు తన అంగన్వాడీ ఉద్యోగానికి రాజీనామా చేసి సర్పంచ్ బరిలో ఉంటుంది. గ్రామానికి సంబంధించి ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా నేను సర్పంచ్ బరిలో ఉంటున్నాను. ఎందుకంటే అంగన్వాడీ ప్రభుత్వ ఉద్యోగాన్ని నేను రాజీనామా చేసి ఊరి కోసం ఎంతో కష్టపడాలి అనే తపనతోటే నేను ఈ ఎలక్షన్లో నిలబడుతున్నాను. ఎందుకంటే మా భర్త సుపరిచితుడు రామరెడ్డి గారు ఎందరికో సేవ చేసినటువంటి వ్యక్తి. ఎందుకంటే మా మామగారు అయినటువంటి అనంతరెడ్డి గారు కూడా గతంలో వీరాయుడుపల్లిలో ఎన్నో సేవలు చేశారు. అదేవిధంగా భర్త రామరెడ్డి గారు కూడా ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా సహాయం చేసేవాడు. ఈసారి మా గ్రామానికి సంబంధించి జనరల్ మహిళగా రిజర్వేషన్ కావడంతో నేను బరిలో ఉంటున్నాను. అంగన్వాడికి రాజీనామా చేసినటువంటి లక్ష్మీ రామరెడ్డి గారు ప్రజల కోసం, అంటే గ్రామంలో ఉన్నటువంటి చాలా మంది యువత ఉన్నారు, వారి కోసము గ్రంథాలయాలే కావచ్చు, అదేవిధంగా వారి యొక్క చదువుకు న్యాయం చేసే విధంగా ఇక్కడ కార్యక్రమాలు తీసుకుంటాను. అదేవిధంగా ప్రతి పేదవాడికి ఇండ్లు ఇచ్చే కార్యక్రమే కావచ్చు, అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేసే కార్యక్రమే కావచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి మద్దతుదారులందరూ నాకు సపోర్ట్ గా ఉన్నారు. ఎందుకంటే ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీల్ ఐలే గారు కూడా నేను ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే సపోర్ట్ గా ఉంటాడు. ఖచ్చితంగా ప్రతి కార్యక్రమాన్ని తీసుకుంటాను. గ్రామంలో ఉన్నటువంటి ప్రతి పనిని పూర్తి చేస్తాను. ఎందుకంటే గ్రామ అభివృద్ధి అనేది సరిగా లేదు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్రామాన్ని ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థే కావచ్చు, సీసీ రోడ్సే కావచ్చు, వివిధ కమ్యూనిటీ కులాలకు సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్సే కావచ్చు, అదేవిధంగా యువకులకు క్రీడా మైదానంతో పాటు అదేవిధంగా క్రీడలకు సంబంధించిన కావచ్చు, అదేవిధంగా గ్రంథాలయాలే కావచ్చు, ఇంకా కూడా ఎన్నో కార్యక్రమాలు తీసుకుంటాను. నీటి సమస్య ఉంది, నీటి సమస్యకు సంబంధించిన పరిష్కార మార్గం వైపు తీసుకెళ్తాను. అదేవిధంగా గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి పేదవాడికి న్యాయం చేసే విధంగా నేను పనిచేస్తాను. నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్తున్నారు. ఎందుకంటే ప్రతి కార్యక్రమాన్ని తీసుకొని ముందుంటాను. పిల్లలకే కావచ్చు, మహిళలకే కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ ప్రభుత్వంలో ఎన్నో కార్యక్రమాలు చేపడతాము. ఖచ్చితంగా ప్రభుత్వ విప్ ఐలే గారు మాకు సపోర్ట్ గా ఉంటారు. ఆయన కూడా చాలా మంచి వ్యక్తి, అందరినీ పలకరించేవాడు, ప్రతి ఒక్కరికి న్యాయం చేసేవాడు. ఎందుకంటే మా పిల్లలంతా కూడా స్థిరపడ్డారు. మాకు కేవలము గ్రామానికి సంబంధించి చేయాలి, మా గ్రామాన్ని డెవలప్ చేయాలి, గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్యను పరిష్కరించాలనే ఉద్దేశంతోనే ఈ అంగన్వాడీ జాబ్కు రిజైన్ చేసి నేను ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బరిలో ఉంటున్నాను. ఒక మహిళగా నాకు అవకాశం వచ్చింది, అవకాశం ఇవ్వండి. నేను చదువుకున్నటువంటి వ్యక్తిని కాబట్టి నాకు అన్ని తెలుసు. ప్రతి ఒక్కరికి సహాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తాను. అంటే చదువుకున్నటువంటి ప్రతి విద్యార్థి కావచ్చు, ప్రతి యువకుని కావచ్చు, అందరికి కూడా న్యాయం చేసే విధంగా కార్యక్రమాలు తీసుకుంటానని చెప్పి వీరాయుడుపల్లికి సంబంధించి గ్రామ సర్పంచ్ అభ్యర్థి లక్ష్మీ రామరెడ్డి గారు సుమన్ టీవీతో చెప్పడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను గత 18 సంవత్సరాల నుంచి అంగన్వాడీ టీచర్గా వీరారెడ్డిపల్లి గ్రామంలో సేవలు అందిస్తున్నాను. 18 సంవత్సరాల సర్వీస్లో నేను ఏ రిమార్కు లేకుండా మంచి పేరు తీసుకొచ్చుకున్నా. చిన్న పిల్లలకు, గర్భిణీలకు, బాలింతలకు సేవ చేసే లక్ష్యంగా అంగన్వాడీ టీచర్గా పనిచేసిన. కాకపోతే ఇప్పుడు జనరల్ మహిళ రావడం వల్ల ఇంకా గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో గ్రామ సర్పంచ్గా అంగన్వాడీ టీచర్కు రాజీనామా చేసి గ్రామ సర్పంచ్గా నామినేషన్ వేశాను. గ్రామ ప్రజలందరికీ సేవ చేయాలనే నా కోరిక. యూత్కు కానీ, చిన్నపిల్లలకు కానీ, మన గ్రామ అభివృద్ధికి కానీ నా వంతు సహాయ సహకారాలు తప్పకుండా చేస్తానని ప్రజలందరికీ నేను మాటిస్తున్నాను. విద్యార్థులకు విద్యా బోధనలో టీచర్లతోటి మాట్లాడి కూడా వారికి ఏమన్నా సహకారాలు అందించాలంటే చేస్తా. ఇప్పటికే మన ప్రాథమిక పాఠశాలలో విద్యా వాలంటీర్ని పెట్టుకుంటామంటే కూడా 4000 లాగా 6 months ఇస్తామని మేము ఇస్తున్నాము. అలాగే ఇంకా నా వంతు కృషిగా వాళ్ళకి ఏం కావాలైనా విద్యార్థులకు నా వంతు సహాయం చేస్తా అని అనుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే సాయంత్రం పిల్లలు కొద్దిగా అలసిపోయి ఉంటారు కాబట్టి స్నాక్స్ ఏర్పాటు చేద్దామని మా పిల్లలు మేము, అంటే మా ప్యానల్ తరఫున మేము ఆలోచించడము, అది తప్పకుండా చేస్తాము. యువత నిరుద్యోగ యువత మా ఊర్లో చాలా మంది ఉన్నారు. వారి కోసం అందరం మాట్లాడుకొని ఏం చేయాలనేది ఆలోచించి యువతకు కూడా ఉపాధి కల్పన గానీ ఇంకా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్తారు. మొత్తానికి గ్రామానికి సంబంధించి కార్యక్రమాలు తీసుకోవడంలో కాకుండా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా నేను గ్రామాన్ని అభివృద్ధి పరుస్తానని చెప్పి మనతో చెప్పిన విషయం ఇది. కెమెరామెన్ గురునాథ్తో శరత్, వీరాయుడుపల్లి.